అప్పటిదాకా ఆరాధన లేని సందర్భాలు చూశాడు, బలులు అర్పింపని సందర్భాలు చూశాడు, నీ మహిమ ప్రత్యక్షపు కాని పరిస్థితులు చూశాడు, నీ మాట వినబడిన అనుభవం చూశాడు. ఇవన్నీ మనిషి జీవితంలో లేకపోతే ఏదో కొరత, ఏదో అసంతృప్తి, ఏదో నిరుత్సాహము కలిగిన పరిస్థితుల్లో మనుషులు నడిపించబడుతున్నాడు అని నీ లేఖనాల ద్వారా తెలియచేశారయ్యా. ఎప్పుడైతే దావీదు ఆ మందసాన్ని చూశాడు, ఆ మందసము చూసిన వెంటనే ఆరాధన జరుగుతాయని ఆనందించాడు. ఆ మందసాన్ని చూసిన వెంటనే బలులు జరుగుతాయని చూశాడు. ఆ మందసాన్ని చూసిన వెంటనే దేవుడు మాట్లాడతాడని చూశాడు. ఆ మందసాన్ని చూసిన వెంటనే దేవుని మహిమ ప్రత్యక్షమవుతుందని చూశాడు. కాబట్టి యెహోవాను వెదుకువారు తమ హృదయమందు సంతోషిస్తారని తను మాట్లాడుతున్నాడయ్యా. ఆ మాటలు మేము చేత పట్టుకున్నాం ప్రభువా. మిమ్మల్ని వెతుకుతున్నాం కానీ సంతోషము దొరకట్లా, మిమ్మల్ని వెతుకుతున్నాం కానీ సమాధానము దొరకట్లా, మిమ్మల్ని వెతుకుతున్నాం కానీ పరిపూర్ణమైన ఆనందము పొందుకోలేకపోతున్నామయ్యా. వెతుకుతున్నాం 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 నీ ప్రత్యక్షత మాకు కలగట్లేదు దేవా, నీ పరిపూర్ణత మాకు కలగట్లేదయ్యా, నీ మహిమ ప్రభావం మేము చూడలేకపోతున్నామయ్యా. కారణం లోకంలో ఉన్న వాటిని మేము వెతుకుతున్నామేమో. మధ్యలేని మరీ ఆసక్తిగా వెతికినది కాబట్టి ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడావు. శిష్యులంతా మర్చిపోయారు, ఇదిగో నన్ను సిలువ వేసి చంపి సమాధి చేస్తారు, నేను 3వ దినమున లేచిస్తాను, సజీవుడుగా మీకు ప్రత్యక్షమవుతానని శిష్యులతో చెప్పినా వారు గ్రహింపుకోలేకపోయారు, వారు యోచించలేకపోయారు, గుర్తుపట్టలేకపోయారు. కానీ నీవు చెప్పే ప్రతి మాట ఆసక్తిగా మరియమ్మ విన్నదే. అందుకే ఆసక్తిగా సమాధి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఆసక్తిని చూసిన నీవు ఆమెకు ప్రత్యక్షమయ్యావయ్యా. ఆమె ఆసక్తిని చూసిన నీవు ప్రత్యక్షమయ్యి ఆమె హృదయంలో దుఃఖమంతా కొట్టివేశావయ్యా. సంతోషముతో ధైర్యముతో ఆమెను నింపినావు దేవా. ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకొని దాన్ని ఎంత బాధ్యతగా, ఎంత శ్రద్ధగా ఇతరులు చెప్పిన మాట విని, భక్తులు చెప్పిన మాట విని, ఒక చేత దివిటిని పట్టుకొని, ఒక చేత చీపిని పట్టుకొని, పోయిన నాణ్యము విషయమై ఒక భయము కలిగి ఆమె శ్రద్ధగా వెతికినదే. ఆమె భయముతో వెతికినది కాబట్టి ఆ నాణ్యము దొరికినది నాయన. భక్తులు భయముతో వెతకలేదు, పేతురు భయముతో వెతకలేదు, యాకోబు యోహాను భయముతో వెతకలేదు. అందుకే నీవంటే, నీ ఫలం అంటే, నీ శక్తి అంటే నీవు దైవ కుమారుడు అని గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడైతే ఆకాశం మేఘముల నుంచి నీవు ప్రత్యక్షమై మాట్లాడావు, అప్పుడు నీ భయము వారిలో పుట్టగా వారు యేసు ప్రభును గుర్తుపట్టాడు, యేసు ప్రభు శక్తి సామర్థ్యాలు గుర్తుపట్టారయ్యా. నీ భయము లేకపోవటం చేతే నీ కార్యాలు మేము గుర్తుపట్టలేకపోతున్నాం. అందుకే నీ సన్నిధికి దూరం అయిపోతున్నాం, ఆరాధనలు ఆగిపోతున్నాం, భక్తులు ఆగిపోతున్నాం, పరిశుద్ధతలు ఆగిపోతున్నాం. ఒక భయభక్తులు కలిగి మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నడిపించుకోలేకపోతున్నామయ్యా. భయము లేదు కాబట్టి అయ్యా దేవా, ఎందరో భక్తులు భక్తిహీనులైపోతున్నారు ప్రభువా. నీ భయము భక్తి మాలో పుట్టును గాక, నిన్ను వెతకగలిగినటువంటి భయము మాకు అనుగ్రహింపబడును గాక. ఆ భయము చేత నీ మహిమను మేము కన్నులారా చూచుదుము గాక, నీ ప్రసన్నతను మేము పొందుకుందుము గాక. అయ్యా, అట్టి కృపనివ్వమని ప్రార్థన చేసుకుందాం. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు వెతికితే చాలు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రేమతో వెతుకు, విసుక్కోకు. నీ భక్తిలో సొమ్మసిల్లిపోకు, నీరసం పొందకు, అలసిపోయే అనుభవం నీ భక్తులు కనబడకూడదు, సోమరితనం నీ భక్తులు కనబడకూడదు. ఏ విషయాలు నువ్వు విసుక్కుంటున్నావో, ఆలస్యం అవుతుందని ప్రభు ఇక చేయడాన్ని విసుక్కుంటున్నావా? వాక్యము ఇలా కట్టుకోమంటుందని అలా కట్టుకోలేక విసుక్కుంటున్నావా?
వాక్యం ఇలా మారమన్నది. అలా మారలేకుండా నువ్వు విసుక్కుంటున్నావా? అలా విసుక్కుంటే నీ దేవుడు యెహోవా నీకు ప్రత్యక్షము కాడు, నిన్ను చెరలో నుంచి విడిపించడు. దేవుడు నిన్ను విడిపించాలంటే నువ్వు ఆయన ప్రేమతో వెతికే వ్యక్తిగా మారాలి. అలా మారినప్పుడు నా దేవుడు నిశ్చయముగా నీ యందు బలవంతుడిగా ప్రత్యక్షమవుతాడు, శక్తివంతుడిగా ప్రత్యక్షమవుతాడు, మహిమ కలిగిన కార్యములు చేసే మహోన్నతుడిగా నీ యందు ప్రత్యక్షమవుతాడు. నిన్ను బలపరిచి శక్తితో నింపి ఆత్మ బలముగా నడిపించే ఆత్మ దేవుడుగా నీ యందు ప్రత్యక్షమవుతాడు. అటువంటి కృప నాకు కావాలయ్యా. నిన్ను ఆసక్తిగా వెతకగలిగిన కృపనివ్వండి, భయంతో వెతకగలిగిన కృపనివ్వండి, ప్రేమతో వెతకగలిగిన కృపనివ్వండి. ఈ అనుభవాలు దావీదులో ఉన్నాయి కాబట్టి దావీదుని హెచ్చించి ఆశీర్వదించావు నాయన. తన ఆనందాన్ని పరిపూర్ణం చేసి సంతోషంగా నడిపించావు. అలాంటి కృప నాకు కూడా కావాలని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ ఎదుట ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితిని తొలగించి ఆయన అడుగు జాడలో నేను నడిపించబోతున్నాడు. అయ్యా, నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, నాకు ప్రత్యక్షము కా. నేను నిన్ను వెతుకుతున్నాను ప్రభువా. ఇన్ని రోజులు నేను వెతికా, లోకాన్ని మనసులో పెట్టుకుని వెతికా, లోక ఆశలు మనసులో పెట్టుకుని వెతికా, లోకంలో ఉన్నటువంటి అయ్యా స్థితిగతులన్నింటినీ నా ఆలోచనలో పెట్టుకుని నేను వెతికా. నా చూపు వేటిని వెతుకుతూ నిన్ను వెతికిన సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో నీవు కానరాకుండా నా కళ్ళకు కనుమప్పు కలుగు చేసిందయ్యా. ఇదిగో దేవా, దావీదు వెతికి ఆనందం పొందినట్లుగా, సంతోషించినట్లుగా నేను కూడా పొంది ఆ సంతోషంలో పరిపూర్ణగునట్లుగా నేను వెతుకుతుండగా నాకు ప్రత్యక్షమవ్వా దేవా. దావీదు వెతికాడు కాబట్టి దేవుని మందసం ప్రత్యక్షమైంది. ఆయన ఆనందము చేత నింపబడ్డాడు. నువ్వు దేవుని వెతుకుతున్నావా? ఆయన్ని ఆసక్తిగా వెతుకు, భయభక్తులు కలిగి వెతుకు, ప్రేమ పొందుకొని వెతుకు. ఆయన నీకు నువ్వు ప్రత్యక్షము కాబోతున్నాడు. ఈ క్షణము నీ ఎదుట నిలబడబోతున్నాడు ఆయన. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మరొకసారి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు ఈ సకల కోటి పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధనని మీరు ఆశీర్వకరంగా దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, దావీదు అంటున్నాడు, యెహోవాను వెతుకువారు ఇదిగో తమ హృదయంలో సంతోషాన్ని పొందుతారని. దావీదు మనసాన్ని వెతికాడు కాబట్టి అంత సంతోషాన్ని పొందుకున్నాడు, అంత ఆనందాన్ని పొందుకున్నాడు, అంత కృపను పొందుకున్నాడయ్యా. అలాగే మిమ్మల్ని వెతకాలంటే ఇదిగో ఆసక్తిగా మేము వెతకాలని, ఆసక్తిగా వెతికినప్పుడే మేము ఇదిగో నాయన నిన్ను కనుగొంటామని, భయభక్తులు కలిగి వెతికినప్పుడే నీ మహిమ ఏంటో మేము చూస్తామని అయ్యా, పూర్ణ హృదయం పూర్ణ మనసు కలిగి మేము వెతికినప్పుడే నీవు మా మధ్య మా ఎదుట ప్రత్యక్షమవుతున్న మీ లేఖనాల ద్వారా తెలియజేశారయ్యా. ఇలాంటి అనుభవంలో నీ సంఘంలో నిలిచిన ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుదురుగాక. ఇక నుంచి నిన్ను వెతుకుతున్న వారికి నీవు ప్రత్యక్షమవుదువుగాక. ఇక నుంచి నీ కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. ఇక నుంచి నీవే వారిని నడిపించుదువుగాక. ఇక నుంచి వారి సంతోషం, వారి ఆనందం పరిపూర్ణత చెంది వారు సంతోషభరితులుగా నడిపించబడుదురుగాక. అటు కృపకు నీవు పాత్రలుగా మార్చి నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టి దేవా మీకు వందనాలయ్యా. ఈ వారమంతా మీరు కృపలో ఎత్తుపట్టుకుని నడిపించి బలపరిచి శక్తి చేత నింపి ఆత్మ చేత నింపి దేవా ప్రతి కార్యమును మీరు సఫలం చేసి దీవించి ఆరోగ్యం ఇచ్చి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి ఆరోపించుకోవచ్చు. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.